హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. బ్యాచిలర్స్ పులావ్, అది కూడా ఈ బగారా రైస్ని రైస్ కుక్కర్లో ఈజీగా 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అది కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ మాత్రం వావ్ అనాల్సిందే. మరి ఈ బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ముందుగానే మనం దీన్ని హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయినా మినిమం నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేయబోతున్నా. ఇక్కడైతే నేను కుక్కర్ ఆన్ చేసుకున్నాను, రైస్ కుక్కర్. ఆన్ చేసిన తర్వాత ఆయిల్ మనకి ఎంత అయితే కావాలో అంత ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి దాల్చిన చెక్క, లవంగాలు, దీంతో పాటు యాలకులు, అంతే అండి. ఈ మూడే ఇందులోకి నేను తీసుకున్నాను. దీంతో పాటు ఆనియన్ కూడా తీసుకోవాలి. ఈ ఆనియన్ చూడండి, ఇదే విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి మనం ఏంటంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలా కాకుండా ఆనియన్ పచ్చిగా ఉన్నప్పుడే మనం మసాలాలు యాడ్ చేసామనుకోండి, పలావ్ వచ్చేసి వైట్ కలర్లో వచ్చేస్తుంది. కొంచెం మనకి వైట్ కలర్ కాకుండా కొంచెం కలర్ షేడ్ అవ్వాలంటే ఆనియన్ ఈ మాత్రం మనకి ఫ్రై చేయాల్సిందే. దీంతోపాటు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ ఇదే తీసుకోవాలి. అలా అయితే మంచి ఎరోమా అనేది వస్తుంది పలావ్కి. దీంతోపాటు పుదీనా అండ్ ఇందులోనే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందులోనే టమాటాను కూడా తీసుకున్నాను. టమాటా వచ్చేసి మీడియం సైజులో ఉన్న ఎర్రగా ఉన్న టమాటాలు నేను 2 తీసుకున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. బట్ టమాటా తీసుకుంటేనే మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టేసుకున్న ఈ రైస్ ఉంది కదా, ఈ రైస్ని ఇందులోకి తీసేసుకోవాలి. ఈ రైస్ని ఇందులోకి తీసుకున్న తర్వాత కొంచెం మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో మెజర్మెంట్ వాటర్ని తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ వాటర్ వచ్చేసి 1 కప్ రైస్కి 2 కప్ ఆఫ్ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ రైస్కి ఇక్కడ మనం తీసుకున్నటువంటి వాటర్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్. మన హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. రైస్ కుక్కర్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఉడికిపోతుంది. రైస్ వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం మనం కలిపేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో బిర్యానీ ఆకు తీసుకోవాలి. దీంతో పాటు ఉప్పు వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో లెమన్ జ్యూస్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. లెమన్ జ్యూస్ కంపల్సరీగా ఇందులో ఉండాలి. అది కూడా 1 లెమన్ యాడ్ చేయొద్దండి, హాఫ్ లెమన్ ఇందులోకి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరీ ఎక్కువగా పులుపు అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నేనైతే ఇంకొకసారి ఇక్కడ ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి మనం అలా వదిలేసామనుకోండి, పర్ఫెక్ట్గా మనకి ఒక 15 to 20 మినిట్స్లో రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ బగారా రైస్ బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ అండి, ఇలా రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవడం. అండ్ బ్యాచిలర్స్కే కాదు, మనకు కూడా అప్పుడప్పుడు హడావుల్లో మనం కూడా ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసేస్తే ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. మరీ ఎక్కువగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. అన్నం అలా ఉడికేటప్పుడు అలా వదిలేయకుండా మధ్యలో ఒక్కొక్కసారి మనం కలుపుకుంటూ మూత పెట్టేసామనుకోండి, ఫైనల్గా మనకి బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి అన్నం కూడా మెత్తపడిపోలేదు అండ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదండి. ఇక్కడ రైస్ వచ్చేసి ఈ బగారా రైస్ వచ్చేసి ముస్లిం స్టైల్ బగారా రైస్ అండి. నేను చెప్పినటువంటి ఈ మెజర్మెంట్తో మీరు ఈసారి ట్రై చేసి చూడండి, సూపర్గా వస్తుంది ఈ బగారా మాత్రం. ఈ బగారా రైస్ని మాత్రం నేను వీక్లీ వన్స్ అయినా ప్రిపేర్ చేస్తుంటాను. ఇందులో కాంబినేషన్ కర్రీ వచ్చేసి మాత్రం చికెన్ కర్రీ అండి. మటన్ కంటే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే చికెన్తో సహా నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. సో ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.